హ్యాపీ పొంగల్ టు ఎవ్రీవన్. ఇక్కడ స్కూల్లో పొంగల్ సెలబ్రేషన్స్ ఉన్నాయంటే వెళ్తున్నామండి. ఎంట్రన్స్లోనే పెద్ద ముగ్గు వేశారు పొంగల్ది, చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ బాబు మేమందరం కలిసి వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అయినప్పటికీ చాలా ఈవెంట్స్ జరిగాయి మేము వెళ్ళాక కూడా. అవన్నీ చూశాక నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా షేర్ చేయాలి, మీరు కూడా ఇలాంటివి చూడాలని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ప్రతి ఒక్కరు ట్రెడిషన్ డ్రెస్సులోనే ఉన్నారండి. ఎంత బాగున్నారంటే అందరూ ఆ డ్రెస్సుల్లో. నిజంగా ఫెస్టివల్ అనేది ఇలా జరుగుతుంది, ఇలా ఉండాలి అనిపించింది నాకైతే. ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా చేశారండి. ఈవెంట్ అంటే ఏదో చేసేయటం కాదు, ఎలా ఉంటుంది మన కల్చర్ అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా చూపించారు వీళ్ళు. ఇక్కడ చూసారా, పిల్లలు హెడ్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ సైకిల్ని రైడ్ చేస్తున్నారు. ఇంక ఇలాంటి ఈవెంట్స్ చాలా జరిగాయండి. అన్నీ చాలా వావ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చివరి వరకు చూడండి వీడియోని. ఇక్కడ చూసినట్టయితే ఒక పాప బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది హెడ్ మీద వెయిట్ పెట్టుకొని. అది కూడా చాలా బాగా అనిపించింది. అసలు ఇదంతా చూశాక రియల్గా ఇక్కడ స్కూల్ పిల్లలే చేస్తున్నారా లేక బయట నుండి ఎవరైనా వచ్చి ఇవన్నీ చేస్తున్నారా అని నాకు డౌట్ వచ్చింది కూడా. కానీ ఇక్కడున్న స్కూల్ పిల్లలే ఇవన్నీ చేశారంటండి. ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టున్నారు. ఎంత బాగా సెలబ్రేట్ చేశారో. ఇక్కడ రియల్గా పొంగల్ని ప్రిపేర్ చేస్తున్నారండి. ఏదో కాంపిటీషన్ లాగా పెట్టినట్టున్నారు. అందరూ ఇన్వాల్వ్ అయ్యారు కాంపిటీషన్లో, బాగా చేశారు కూడా. ఇక్కడ చూసారా, ఇక్కడ దీన్ని ఆడు అంటారు, మనకైతే ఆవు అంటారు. అవి కూడా చూపించారనమాట. ఒక సంక్రాంతి అంటే ఒక పొంగల్లో ఉండే ప్రతి ఒక్కటి కూడా చిన్న నుంచి పెద్ద వరకు ఏమేమి ఉంటాయి అనేది చూపించారు. చాలామంది పిల్లలు డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేయటమే కాదండి, డ్యాన్స్ విత్ ప్రాపర్టీ బాగా చేశారు. ఏదో చిన్న చిన్నగా డ్యాన్సులు వేసేయటం కాదు, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూపించారనమాట మన ఫెస్టివల్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా చూడండి చివరి వరకు. ఇంకా చాలా ఉన్నాయి వీటిల్లో. యాక్చువల్లీ ఇది క్యాంపస్ 2 అండి. ఇక్కడ హైయర్ సెకండరీ వాళ్ళు ఉంటారు. సో ఆ పిల్లలు ఇన్వాల్వ్ అయ్యారనమాట. మా బాబు ప్రైమరీ స్కూల్ కాబట్టి ఈవెంట్లో లీడు. ఇక్కడ చూసారా, మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి గొరిల్లా అండి. పిల్లలకి నచ్చే విధంగా పెట్టారు. అసలు దీన్ని చూస్తే రియల్ అనిపించింది అనమాట. ఒక్కసారి దగ్గరగా చూసినప్పుడు భయం కూడా వేసింది, అది నిజంగా గొరిల్లానేమో అని. అంతలా అట్రాక్టివ్గా పిల్లల కోసమని అరేంజ్ చేశారండి. టెడ్డీ బేర్ కూడా ఉంది, కానీ పిల్లలు మెయిన్ అట్రాక్ట్ అయ్యేది గొరిల్లా కోసమే. ఎంతమంది దాని వెనకాల పడుతూ ఫోటోలు దిగుతూ, కొంతమంది అయితే ఈవెంట్ కూడా చూడకుండా దాని దగ్గరికి వెళ్ళి ఆడుకోవటం అదంతా చేశారండి. అసలు స్కూల్స్ అయితే చాలా ఎఫర్ట్, టైం అండ్ మనీ చాలా ఇన్వెస్ట్ చేసింది. నిజంగా అప్రిషియేట్ చేయాలండి ఇలాంటి స్కూల్ని. ఏదో చేయటం అంటే చిన్నగా చేసేయటం కాదు, ప్రతిదీ క్లియర్గా చూపించారు. మనకు తెలియని ఎన్నో విషయాలు కూడా ఇక్కడ చూడటం జరిగింది. వెళ్ళినందుకు నిజంగా వర్త్ అనిపించింది అనమాట. ఆ టైంలో మార్నింగ్ వెళ్ళటం 7:30కే స్టార్ట్ అయిపోయాయి. వెళ్ళినందుకు చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. నిజంగా ఇటువంటి ఈవెంట్స్ చూడాలండి ప్రతి ఒక్కరూ. పిల్లలకు కానీ ఇలాంటి ఈవెంట్స్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి. మనం కూడా చాలా విషయాలు చూడొచ్చు అనమాట. ఇక్కడ చిన్నోడికి కనిపించట్లేదని వాళ్ళ డాడీ మీద ఎక్కి కూర్చున్నాడు. సో అందరూ క్లియర్గా కనపడతారని. ఇక్కడ చూసారా, పొంగల్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పేసి పాత రోజుల్లో అనుకుంటా ఇలా ఉంటుంది అని చెప్పేసి చూపించడానికి ఒక ట్రెడిషనల్ అవుట్ఫిట్లో అలా వాళ్ళందరూ వాక్ చేసుకుంటూ వెళ్ళారు. ఇది కూడా బాగా అనిపించింది చూడటానికి. అందరూ ఎంత బాగున్నారో ముద్దుగా. అసలు ప్రతి ఒక్కళ్ళు ధోతీలోనే ఉన్నారండి, వేరే అవుట్ఫిట్టే వేసుకోలేదు అసలు. అసలు తమిళనాడు అంటేనే అసలు ధోతి అనమాట గుర్తొచ్చేది. అది బాగా చూపించారు. ఇంకొకటి ఇక్కడ ఈ ఎడ్ల బండి, దాని మీద కూడా రైడ్ ఈ రోజుల్లో అయితే చూడట్లేదులే, కానీ ఇంక ఇది కూడా ఉంటుంది మన కల్చర్, మన ట్రెడిషన్లో అని చెప్పేసి చూపించడానికి చేశారు. అక్కడ చేసిన పొంగల్ని హెడ్ వాళ్ళు అనుకుంటా వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారు. వాళ్ళకి ఇస్తున్నారనమాట ఆ పొంగల్ని.
ఇంకా ఈవెంట్ అయిపోయినట్టుంది, అందరూ ఒక చోట గ్యాదర్ అయ్తున్నారనమాట. ఇంకా కొన్ని విషయాలు మీకు చూపించలేకపోయాను, కొన్ని వీడియో తీయగలిగాను. ఇంకా పిల్లలు అయితే ఇంకొక స్టిక్స్ మీద వాక్ చేయటం అలాంటివి చాలా జరిగాయండి. నాకైతే అవి చూడంగానే ఎలా బ్యాలెన్స్ చేశారు. ఇక్కడ చూసారా బతుకమ్మలాగా అనిపిస్తుంది, అలాంటివి కూడా ఉన్నాయండి. పిల్లలైతే చాలా బాగా ప్రాక్టీస్ చేశారండి. ఎన్ని నెలల నుండి చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఎక్కడ ఏది మిస్ అవ్వలేదు, క్లియర్గా చూపించారు. అంత బాగా చేశారంటే మీ అందరికి కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను వీడియో. మీకు నచ్చితే కానీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అందరూ చూడవలసిన వీడియో అండి ఇది. ఖచ్చితంగా ఇలాంటి స్కూల్ని కూడా అప్రిషియేట్ చేయాలి మనం, పిల్లల్ని కూడా. ఈవెంట్ అంతా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసిందండి. అందరూ గ్రూప్ ఫోటోలాగా దిగుతున్నారు ఇక్కడ. నిజంగా ఆ డప్పులు అయితే ఎంత రియల్గా కొడుతున్నారంటే వాళ్ళు ఇప్పుడే ఎంతకాలం ప్రాక్టీస్ చేశారు అనిపించింది నాకు. ఇక్కడ రంగోలీ కూడా జరిగినట్టుంది, వాళ్ళు చిన్న చిన్న ముక్కలు బాగున్నాయి, పిల్లలు వేసినట్టు తెలిసిపోతుంది. ఇక్కడ ఏదో ఎంట్రన్స్ లాగా ఉంటే బాగుందంటే మా వాడు వాక్ చేస్తున్నాడు అనమాట చిన్నగా. తర్వాత వాళ్ళ డాడీతో కూడా వాక్ చేశారు వాళ్ళందరూ కలిసి. ఇంకా పిల్లలైతే ఇంకా గ్రౌండ్ మొత్తం ఫుల్గా తిరుగుతూ ఆడుతూనే ఉన్నారండి. వాళ్ళకైతే అలసిపోవటం అనేది లేదు. ఇలాంటివి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలు. మా చిన్నాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. ఆవుల దగ్గరికి వెళ్ళటం కానీ, ఆ గొర్రెల దగ్గరికి వెళ్ళటం కానీ చేసి ఆడుకుంటూనే ఉన్నాడనమాట. మనకైతే అక్కడ స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేస్తారో నాకైతే తెలియదండి. నా చిన్నప్పుడు నాకు అంత ఏం గుర్తులేదు, ఇప్పుడు ఎలా చేస్తున్నారో కూడా తెలియదు. నాకు తెలిసి హాలిడేస్ అంటే ఇంటి దగ్గరే ఉండటం అనేది చూశాను, కానీ ఈ రకంగా పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తూ మన ఫెస్టివల్స్ ఏంటి అని చూపించే విధంగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని నేను అనుకోవట్లేదు. ఇక్కడ గొర్రెలను చూసారా, పిల్లలు అసలు వదిలిపెట్టట్లేదు అనమాట, దాని వెనకాలే తిరుగుతున్నారు, దాంతో ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. సో ఇది మీ అందరూ కూడా చూస్తే నాకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఖచ్చితంగా చూడండి, ఇంకా చివరి వరకు వీడియో ఉంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ స్కూల్లో ఎంత బాగా సెలబ్రేట్ చేయటం చూసారా? మీరేం ఫీల్ అయ్యారు ఆ టైంలో కూడా నాకు షేర్ చేయండి, నాకు చెప్పండి కామెంట్స్లో. చూసారా గొర్రెలని, నిజంగానే గొర్రెల ఏమో మీదకి వస్తుందేమో అనిపించేస్తుంది. అంతేనండి, ఇప్పటి వరకు చూసినందుకు వీడియో థ్యాంక్ యూ. మా పిల్లల అవుట్ఫిట్స్ కూడా ఎలా ఉన్నాయో చెప్పండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ పొంగల్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇంకా ఇలాంటి వీడియోస్ పెట్టి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. నండ్రి.